ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 43rd డే, 43 రోజులు ఉన్నామండి. అందరూ బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలామంది తల్లిదండ్రులు వారసత్వం కావాలి, అబ్బాయిలు మాత్రమే కావాలి. ఎందుకంటే రేపొద్దున మేము లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడే మమ్మల్ని కాపాడుతాడు, వాడే మమ్మల్ని పెంచుతాడు, వాడే మమ్మల్ని పోషిస్తాడు. ఆడపిల్లలు అయితే పోషించరు. ఇట్లా రకరకాల ఆలోచనలు పెట్టుకుని చాలామంది ఏంటంటే అబ్బాయిలను ఎక్కువగా చూడడం, అబ్బాయిలు కావాలనుకున్నది ఎక్కువ కొనటం, అబ్బాయిలకి ఏది ఇష్టమైతే అది చేయటం, ఎట్లా చేస్తూ ఉంటారు. ఏంటంటే భయం, అంటే చివరి వరకు చూస్తారు వీళ్ళు, ఆడపిల్లలు అయితే చూడరు, వాళ్ళ కాపురాల నిమిత్తమే వెళ్ళిపోతారు అని. కానీ ఏంటంటే ఏ మనుషుడు కూడా చివరి వరకు చూడరు. ఎందుకంటే ఏ మనుషుల మీద ఆధారం పెట్టుకున్నా, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ వన్. ఎవరి మీద కూడా ఆధారపడద్దు. కొడుకే కావచ్చు, కూతురే కావచ్చు, భర్తే కావచ్చు, భార్య కావచ్చు. ఎందుకంటే ఎవరు ఏ టైంలో ఎలా మారుతారన్నది మనకు తెలియదు. అందుకనే ఇక్కడ రాజులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులు నమ్ముకునేటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఏ మనుషుల మీద కూడా ఆధారపడొద్దండి. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరినైనా నమ్ముకోవటం కన్నా దేవుణ్ణి ఆశ్రయించి దేవుణ్ణి నమ్ముకోవటం మాత్రం చాలా శ్రేష్టమైన పని. ఎందుకు అంటే దేవుడే శాశ్వత కాలం మనతో ఉండేది. ఎందుకంటే పుట్టించిన దేవుడు మన మరణం వరకు చూడలేడా? యెషయా ప్రవచన గ్రంథం 46:4 చూడండి. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్నెత్తుకొని వాడను నేనే. ఇక్కడ ముదుము వచ్చిన తర్వాత నీకు పుట్టిన కొడుకు చూస్తాడని బైబిల్ గ్రంథం చెప్పలేదు. నీకు తల వెంట్రుకలన్నీ కూడా నెరిసిపోయిన తర్వాత నీ కొడుకే నిన్ను కాపాడతారని బైబిల్ చెప్పలేదు. ముదుమొచ్చేంత వరకు కూడా పుట్టించిన దేవుడే కాపాడతాడంటే, ఇంకా ఆయనే మనల్ని ఎత్తుకుంటాడంట, ఆయనే మనల్ని చూస్తాడని ఉంది. కాబట్టి ఏంటంటే లాజికల్గా అందరూ చేస్తున్న పని అందరూ ఆలోచిస్తున్నట్టుగానే మనం ఆలోచించకూడదు. ఏదో కొడుకులు చూస్తారు, కూతురు చూడరు, కూతురు చూస్తారు, కొడుకులు చూడరు, ఎవ్వరు చూడరు. చివరికి వచ్చినప్పటికీ ఎవరైనా సరే ఏదో ఎక్కడో 100% చూడడం తప్ప చాలామంది ఏంటంటే వారికి, ఎందుకంటే వారికి పిల్లలైనాక వారికి కాపరాలు ఉంటాయి, వారికి పిల్లలు ఉంటారు, వారికి బాధ్యతలు ఉండి వారి బాధ్యతల్లో వారి యొక్క పనుల్లో వారి యొక్క సమస్యలు ఉండిపోయి చూడడానికి కష్టం. కాబట్టి ఏంటంటే ఎవరో చూస్తారు, మనం ముదుమొచ్చేంత వరకు ఎవరో, మనం ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఎవరో మనల్ని ఆదరిస్తారు అంటే ఆదరించరు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు వాక్యంలో, ఎక్కడ నీ కొడుకు నేను చూస్తాడని లేదు, నీ కూతురు నేను చూస్తాడని లేదు. దేవుడు అంటున్నాడు ముదుమొచ్చి నీకు తల వెంట్రుకలు నెరిసిపోయినా సరే నేను ఎత్తుకునేవాడు నేనే, నిన్ను కాపాడువాడిని నేనే అని దేవుడు మాట్లాడుతున్నారని. హల్లెలూయా. అందుకని యెహోషువ 1:6 నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము. ఇక్కడ దేవుడు అంటున్నాడు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఎవరైనా విడిచిపెట్టేస్తారు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ఎవరో వారసత్వం వచ్చినట్లుగా వారసత్వం చూస్తారని, పిల్లలు చూస్తారని వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ మీద ఆధారపడి ఎవరి మీద కూడా ఆధారపడొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళెవ్వరూ చేయరు. దేవుడు అంటున్నాడు నేను చూస్తా, నువ్వు ముసలివాడివైనా ముసల్దానివైనా నేనే చూచువాడిని, నేనే కాపాడువాడిని, నేనే రక్షించేవాడిని, నేనే నీకు తోడైనవాడిని. ధైర్యం గుండు. వాళ్ళు చూడరేమో అని భయపడొద్దు, వీళ్ళు చూడరేమో అని భయపడొద్దు, ముసలోళ్ళు అయిన తర్వాత నన్ను పట్టించుకుంటారో లేదో అని భయపడొద్దు. నువ్వు ముసలివాడివైనా ఎలాగున్నా, నడుమొంగిపోయినా కాళ్ళు లొంగిపోయినా చూచేది దేవుడే. అది దేవుడే చెప్తున్నారు, దేవుడే మాటిస్తున్నారు. హల్లెలూయా. అందుకని ఎవరి మీద ఆధారపడొద్దు. నా దేవుడు నన్ను చూస్తాను, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, నేను ముసలోడిని అయ్యాక కూడా నా దేవుడు నన్ను చూస్తానన్నాడని ఎప్పుడైతే ఆధారం పెట్టుకుంటామో ఖచ్చితంగా ఆయన నుంచి మనం ఆశ్రయం పొందుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ది లార్డ్.